ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ప్రత్యోర్మా సంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ది లా ఆఫ్ సాక్రిఫైస్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో నిన్న మనం చూస్ టు డై అండ్ ఇన్ డైయింగ్ లివ్ అనే పాయింట్ మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్తాం. Through their sacrifice, matter is lifted up into heaven. సో వాళ్ళ యొక్క సాక్రిఫైస్ అన్నటువంటి దాని చేత మ్యాటర్ ఈస్ లిఫ్టెడ్ టు హెవెన్. మ్యాటర్ ఆస్పెక్ట్ అంటే ఫిజికల్ గా ఉన్నటువంటివి ఇవి దే విల్ బి లిఫ్టెడ్ అప్. అంటే ఒక హయ్యర్ బీయింగ్ ఎప్పుడైతే కనుక ఈ రకమైనటువంటి సాక్రిఫైస్ ఉంటూ ఉంటుందో లోవర్ బీయింగ్స్ విల్ బి లిఫ్టెడ్. అది ఇక్కడ జరుగుతుంది విషయం. It is this theme which fills the pages of the secret doctrine and which is discussed in greater elaboration in a treatise on cosmic fire. ఈ లిఫ్టింగ్ అప్ లోవర్ టు ద హయ్యర్ అన్నటువంటి విషయమే మనకు ప్రధానంగా సీక్రెట్ డాక్టర్ లోను కాస్మిక్ ఫైర్ లోను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఒక కింగ్డమ్ ఇంకొక కింగ్డమ్ ని ఎలా లిఫ్టప్ చేస్తోంది, ఎలా దేవా కింగ్డమ్ హ్యూమన్ కింగ్డమ్ లిఫ్టప్ చేస్తోంది, హ్యూమన్ కింగ్డమ్ తనకన్నా కింద ఉన్నటువంటి యానిమల్ కింగ్డమ్ ని, ప్లాంట్ కింగ్డమ్ ని, మినరల్ కింగ్డమ్ ని ఎలా లిఫ్టప్ చేయాలి అనే విషయాలన్నీ కూడా మనకు ఆ పుస్తకాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ది సాక్రిఫైస్ ఆఫ్ ది ఏంజల్స్, ది డెత్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ గాడ్, ది ఇమ్మోలేషన్ ఆఫ్ ది మిస్టిక్ క్రైస్ట్, the crucifixion in time and space of all living entities called souls. This is a theme of those books. ఇవన్నీ కూడా థీమ్ ఆఫ్ దోస్ బుక్స్ ఏమిటంటే ఈ కాస్మిక్ ఫైర్ ను సీక్రెట్ డాక్ట్రైన్ యొక్క థీమ్ ఏమిటంటే అవన్నీ గ్రంథాల యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఒక హయ్యర్ బీయింగ్ ఒక దీనికై సాక్రిఫైస్ అవ్వడం అన్నటువంటి విషయాన్ని చక్కగా మనకు వివరించి చూపించడం అన్నటువంటి జరుగుతుంది. తద్వారా మానవుడు ఏ విధంగా సాక్రిఫైసింగ్ టెండెన్సీస్ ఆర్ సాక్రిఫైసింగ్ అన్నటువంటి గుణాన్ని చక్కగా అలవర్చుకోవాలి, చక్కగా ఏ విధంగా ఉండడం చేత ద రియల్ సాక్రిఫైస్ అన్నటువంటిది వాటి ద్వారా నిర్వహింపబడుతుంది అన్నటువంటి విషయం ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఆ పుస్తక రచన యొక్క కార్యక్రమం. దిస్ ఇస్ ద మిస్టరీ హింటెడ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ది ఏజెస్ which is only discovered by the souls of men as each of them enters individually into conscious relation with his own soul and discovers that which he has joyously done in the past, and so arrives at the realization of that supreme sacrifice which he made with deliberation in the early dawn of time itself, and which at some point of his career as a soul on earth he consciously and symbolically reenacts for the benefit of other souls in order to hasten their progress towards their goal. Then comes a life wherein in some form or another he portrays or works out within himself, but also before the watching world, that great symbolic drama which we call the sacrifice of a world savior. So what a sacrifice is అందుకే మన భాగవతం కూడా మనకి ఏం చెప్తుందంటే ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ ఏంటంటే ది లా ఆఫ్ సాక్రిఫైస్. కాబట్టి ఫస్ట్ చాప్టర్ లో పరమాత్మ సృష్టికి సమర్పణగా కృష్ణుడి యొక్క నిర్యాణ ఘట్టం అంటుంది. ఎందుకు ఫస్ట్ దాంతోనే కృష్ణుడి యొక్క నిర్యాణం అంటుండే చూపించారంటే
It is the law of sacrifice. And the sole purpose of the first day is the law of sacrifice. The law of sacrifice అంటున్నది ఫోర్త్ డే యొక్క ప్రభావం చేత నిర్వహింపబడుతుంది. అది సౌరమండలంలో ప్రధానంగా అదే ప్రధానమైనటువంటి కార్యక్రమంగా నిర్వహింపబడుతుంది. కాబట్టి భాగవతంలో ఫస్ట్ టీచింగ్ ఏంటంటే ది డెత్ ఆఫ్ ది లార్డ్ అంటే ఫస్ట్ ది సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్ అంటున్నది అక్కడ ప్రధానంగా మనం టీచ్ చేయడానికి ఫస్ట్ ఆయన దేవుడు ఆయన యొక్క నిర్యాణ ఘట్టం అంటుండే మనకి అక్కడ ఆయన దేహాన్ని వదిలేయడం అంటున్న విషయాన్ని మనకి అది టీచింగ్ అంటుండే ప్రధానంగా మనకి ఇచ్చారు అందులో. అదే విషయంగా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇన్ ద పాస్ట్ అది వీడు సోల్ గా ఉండడం అంటే చక్కగా అభ్యాసం చేసుకోవడం, సోల్ గా గతంలో గడిపినటువంటి విధానము, తర్వాత సోల్ గా భూమి మీద జీవించడం అంటున్నది ఎప్పుడైతే వీడు చక్కగా ఏర్పరచుకుంటాడో అప్పుడు దేర్ ప్రోగ్రెస్ టువర్డ్స్ దేర్ గోల్. ఇన్ ఆర్డర్ టు హెస్టన్ దేర్ ప్రోగ్రెస్ టువర్డ్స్ దేర్ గోల్. వాడి గోల్ ఏమిటి, వాడి విధానం ఏమిటి, అదంతా కూడా వాడికి చక్కగా ఏర్పడుతుంది. గురించి ఎప్పుడు కూడా సోల్ లైఫ్ అనేటువంటిది మనం రియల్ లైఫ్ లో సోల్ లైఫ్ అంటున్నది ఉండాలి. ఎప్పుడు కూడా పర్సనాలిటీ లైఫ్ జీవించి దానిలో నిజానికి చెప్పాలంటే పర్సనాలిటీ లైఫ్ లో పెద్ద రుచి ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. పర్సనాలిటీ లైఫ్ అంటే హార్డ్లీ ఏముంటుంది, మన ఇష్టాలు అయిష్టాలు, మన కోరికలు, ఏవో సాధించాలని, ఏవో మన కుటుంబం అని, ఇంత మించి పెద్ద హిస్టరీ ఉండదు పర్సనాలిటీ లైఫ్ లో. ప్రతివాడి దానిలోనూ అది కామనే. అందులో పెద్ద ప్రత్యేకంగా మనం సాధించిందంటూ ఏమీ లేదు పర్సనాలిటీ లైఫ్ లో. ఏమిటి మా అయితే పర్సనాలిటీ లైఫ్ లో ఒక మంచి ఉద్యోగం కావాలి, ఒక మంచి వెల్ సెటిల్డ్ గా ఉండాలి, ఓ మంచి ఇల్లు ఉండాలి, లేదా ఓ 4 ఇళ్ళు ఉండాలి, ఓ 4 ఆస్తులు ఏవో ఒకటి ఉండాలి. ఇంతే కదా పర్సనాలిటీ లైఫ్ అంటే. ఎందుకంటే ఇంకేమని చెప్తారు చెప్పండి మీరు. సో సోల్ లైఫ్ లోకి ఎప్పుడైతే వీడు ఎంటర్ అవుతాడో, సోల్ లైఫ్ అంటాడు వీడు ఎప్పుడైతే గడుపుతుంటాడో అప్పుడు వీడికి ఏమవుతుందంటే ది లా ఆఫ్ సాక్రిఫైస్ అంటే వీడికి అర్థమవుతుంది. అప్పటిదాకా సోల్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వకుండా ఉన్నంతసేపు సాక్రిఫైస్ అంటే వీడికి అర్థమయ్యేటువంటి భావం చాలా చిన్నది. సోల్ లైఫ్ లోకి ఎప్పుడైతే వీడు ఎంటర్ అవుతాడో అప్పుడు లా ఆఫ్ సాక్రిఫైస్ అంటే ది రియల్ సాక్రిఫైస్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు దేహాన్ని తీసివ్వండి అంటే ఇలా తీసిచ్చేస్తారు వాళ్ళు. ఎందుకు తీసిచ్చేయగలిగారు వాళ్ళు, మనం ఎందుకు తీసేయలేకపోతున్నాం? మనం ఎవడైనా కొంచెం బీపీ పెరిగింది సారనో, ఏదైనా షుగర్ రీడింగ్స్ తేడా వచ్చాయనో, లేదా ఏదైనా మనకి జబ్బు వచ్చిందనో ఎవడైనా మనం చెప్పాడు అనుకోండి, వెంటనే మనం ఎందుకు అంత వణికిపోతున్నాం? బికాస్ వీఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు ది పర్సనాలిటీ లైఫ్. సోల్ లైఫ్ లోకి ఎప్పుడైతే లిఫ్ట్ అప్ అవుతామో అప్పుడు వీడి యొక్క సాక్రిఫైస్ యొక్క విధానం వీడికి చక్కగా తెలుస్తుంది. లైఫ్ ని ఏ విధంగా సాక్రిఫైస్ చేయొచ్చు, సాక్రిఫైస్ చేసినందువల్ల వాడికి ఎంతటి పురోగాభివృద్ధి వస్తుంది, వాడి చుట్టూతో అన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంత చక్కటి మేలు జరుగుతుంది అనే విషయం వీడు తెలుసుకున్నటువంటి వాడు వీడు ఏడవడం అనేటువంటిది ఉండదు, బాధపడటం ఉండదు, వీడు దిగులు చెందడం ఉండదు. వీడు చాలా సంతోషంగా దేహాన్ని తీసి అలా ఇచ్చేస్తాడు. దేవుడి నుంచి 10 రూపాయలు తీసి ఇచ్చినట్టుగా అంత ఈజీగా వీడు ఇచ్చేయగలుగుతాడు. సో దట్ ఈస్ 100% పాసిబుల్. సో పాసిబిలిటీ అనేటువంటిది మనకి అందివ్వడానికే ఈయన ఈ విషయాన్ని ఇంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. With which he has joyously done in the past, and so arrives in the realization of that supreme sacrifice which he made with deliberation in the early dawn of time itself, and which at some point in his career as a soul on earth he consciously and symbolically reenacts for the benefit of other souls. Reenacts for the benefit of other souls. అదే డ్రామాని మళ్ళీ వీడు రీఎనాక్ట్ చేస్తున్నది. ఎప్పుడైనా సరే మళ్ళా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇదే డ్రామా తిరుగుతుంటుంది. కానీ దీని తర్వాత రేపు కొత్త డ్రామా వస్తుందని అనుకోకండి. అలా కలియుగం అయిపోయిన తర్వాత ఏమొస్తుందండి అంటే మళ్ళీ కృతయుగమే వస్తుంది. కృతయుగం మళ్ళీ భూమి ఫామ్ అవడం, ఈ విషయమే అక్కడంతా వచ్చే కథ మనకి ఎప్పుడు కూడా. గురించి ఈ రీఎనాక్ట్ ఆఫ్ ది డ్రామా అనేటువంటిది మనకి సోల్ అనేటువంటిది చక్కగా ఎప్పుడైతే విచ్చుకొని వర్తిస్తుందో అప్పుడు మళ్ళా అదే డ్రామా అది రీఎనాక్ట్ చేస్తుంది. రీఎనాక్ట్ చేయడంలో ఏంటంటే మెయిన్ గా సాక్రిఫైస్. మళ్ళా దేహం దాల్చి వచ్చింది అనుకోండి, ఏ కారణానికి మనం దేహం అనేటువంటిది అర్పించుదాం అనేటువంటి చక్కగా అది తెలుసుకుని ఉంటుంది. ఆ కారణాన్ని చక్కగా అలా నవ్వుతూ ఇచ్చేస్తుంది. కానీ అసలు ఏడవడం అని కానీ ఇలాంటిది ఏమి ఉండదు. అసలు అక్కడ బాధపడటం కానీ అయ్యో ఏమిటి నేను వీళ్ళందరినీ వదిలి వెళ్ళిపోతానా అంటున్నది ఉండదు. అలా నవ్వుతూ అలా దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే కనుక వీడికి తెలిసేటువంటి విషయం ఏంటంటే దేహం ద్వారా మాత్రమే ఉంటాం అన్నటువంటిదిగా అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా పర్సనాలిటీ. దేహం లేకపోయినా ఉండొచ్చు అంటే రాజ్యం తెలుసుకున్నవాడు సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు. దేహంతో సంబంధం లేకుండా దేహంలో ఉండి ఏ పనులు అయితే చేస్తున్నామో
దేహంలో ఉండకుండా కూడా అటువంటి పనులు చేయించవచ్చు. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. సో వీడు చేయకపోయినా వీడు అటువంటి పనులు చక్కగా నిర్ణయింపబడేటట్టు చూసుకోవచ్చు. అటువంటి అంటే వీడు ఉండడం ఉండకపోవడం అనేటువంటి దేహంతో సంబంధం లేకుండా జరిగించవచ్చు అనేటువంటి రహస్యం తెలుస్తుంది. అది తెలుసుకున్నప్పుడు వీడు దేహంలో ఉండడం అంటే పెద్ద ప్రత్యేకంగా అవసరం లేదండి అనేటువంటి రహస్యం తెలుసుకున్నప్పుడు దేహాన్ని చక్కగా ఇక్కడ సాక్రిఫైస్ చేసేస్తే చక్కగా ఇక్కడ ఒక మంచి ఏర్పడుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నవాడు చక్కగా దేహాన్ని తీసి అలా ఇచ్చేస్తాడు. చిన్న విషయం కాదు మనం చెప్పుకుంటున్నటువంటి పాయింట్ నిజానికి. ది సాక్రిఫైస్ ఆఫ్ ఎ వరల్డ్ సేవియర్. వరల్డ్ సేవియర్ గా ఉన్నటువంటి వాడు తన్ని తాను సాక్రిఫైస్ చేసేసుకున్నాడు ఆయన. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది హిస్టారికల్ romance of all those great sons of God who down the ages have arrived at an understanding of the significance of the divine purpose of God of the world incarnated through a planet of those solar angels who are themselves the world incarnate through a human form. హ్యూమన్ ఫార్మ్ గా వాళ్ళందరూ కూడా దిగివచ్చి ఈ విధంగా సాక్రిఫైస్ అనేటువంటిది చేసి ఇచ్చినటువంటి వాళ్ళకి వరల్డ్ సేవియర్స్ అంటే పురాణ పురుషులు వాళ్ళందరూ కూడా. శ్రీకృష్ణుడు ఆయన దేహాన్ని సాక్రిఫైస్ అన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాడు దాని గురించి చాలా కరెక్ట్ గా అర్థం చేసుకుంటాడు. సాక్రిఫైస్ అన్నటువంటిది అనుకోకుండా శ్రీకృష్ణుడు కూడా కర్మఫలం అంటుకుందేమోనండి, అందు నుంచి ఏంటంటే ఆ బోయేవాడి చేత ప్రాణం వేయించుకోవడం ఏంటండి, దానివల్ల ప్రాణం పోవడం ఏంటండి అన్నట్టుగా మాట్లాడతారు మనకు తెలియనటువంటి వాడు. హి సాక్రిఫైస్ హిస్ బాడీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ. భూమి మీద కలి అన్నటువంటి ప్రభావం చూపబడుతోంది, దానికి ఒక పెద్ద సాక్రిఫైస్ అవసరం. ఆ సాక్రిఫైస్ అన్నటువంటి చేయడం చేత ఏమవుతుందంటే కలి ప్రభావం అన్నటువంటిది కొంత తగ్గి జీవులకి మందరజాల మార్గం అన్నటువంటిది అందుబడాలి. దానికి శ్రీకృష్ణుడు ఆయన దేహాన్ని సాక్రిఫైస్ చేశాడు. కనుక సాక్రిఫైస్ అన్నటువంటి విషయం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ అది ఏ విధంగా జరగాలి, ఎలా జరగాలి అన్నటువంటిది ఆయన యొక్క రూపకల్పన అదంతా కూడా. కనుక దేహాన్ని సాక్రిఫైస్ చేసేయడం అనేటువంటిది పెద్దలు ఎంచుకున్నటువంటి మార్గం భూమి మీద ఒక చక్కటి విధానం ఏర్పడటానికి. హిస్టారికల్ రొమాన్స్ ఆఫ్ ఆల్ దోస్ గ్రేట్ సన్స్ ఆఫ్ గాడ్ హూ డౌన్ ది ఏజెస్. ఆల్ ది సన్స్ ఆఫ్ గాడ్ అందరూ అంతే. ఎవడైతే సోల్ లెవెల్లోకి వెళతాడో చక్కగా వాడు సోల్ లెవెల్లో చక్కగా వాడికి కర్తవ్య ఆచరణ అన్నటువంటి రహస్యం పర్సనాలిటీ లెవెల్లో అర్థం అవడం ఒకటి, సోల్ లెవెల్లోకి వచ్చిన తర్వాత కర్తవ్యాచరణ అంటే బోధపడ్డ ఇంకొక లెవెల్. ఏది హయ్యర్? పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి కర్తవ్యాచరణ హయ్యరా, సోల్ లెవెల్లో ఉన్నటువంటి కర్తవ్యాచరణ హయ్యరా అంటే సోల్ లెవెల్లో వెళ్ళినప్పుడు అక్కడ తెలియబడేటువంటి కర్తవ్యాచరణ హయ్యర్. పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి కర్తవ్యాచరణ హయ్యర్ కాదు. ఈ లెవెల్లో ఉన్నటువంటి అది హయ్యర్. ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత అదే హయ్యర్, అదే పాయింట్. ఇది పాయింట్ కాదు ఇక్కడ. పర్సనాలిటీగా వాడు అలా ఉన్నాడా ఇలా ఉన్నాడా, వాడు అలా చేస్తారు ఏంటంటే మరి మనందరినీ యోగం చేయమంటారు, ఆయన ఏంటంటే మరి పొద్దున 7ంటికి లేచారు మరి బాబా గారు అంటుందంటే అది కాదు అక్కడ. దట్ ఈస్ ఆల్ పర్సనాలిటీ లెవెల్. సోల్ లెవెల్లో జరిగేటువంటి విషయాలు వేరు. ఇక్కడ కర్తవ్యాచరణ నిర్వహణ వచ్చినప్పుడు ఇప్పుడు ఏ లెవెల్కి సంబంధించిన వాడు? ఉదాహరణకి ఒక ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ ఒక టైమింగ్స్ అనేటువంటి ఉంటాయి. ఆఫీస్లో చాలా హయ్యర్ అఫీషియల్ గా వెళ్ళిపోయినటువంటి వాడికి అది టైమింగ్స్ అంటే వాడిని బంధించడం అంటే ఉండదు. వాడు పొద్దున 7ంటికి వచ్చి పని చేసుకుంటూ కూర్చుంటాడు, 3ంటికి ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాడు. వాడు అక్కడ ఆపేస్తారా? వాడు వెళ్ళిపోతుంటే 3ంటికి కాదు మీరు 5ంటి దాకా కూర్చోవాలండి అని ఉండదు. కర్తవ్యాచరణ అంటున్నది ఒక హయ్యర్ స్టెప్ లోకి వెళ్ళిన తర్వాత లోవర్ స్టెప్స్ వాడిని బంధించడం అంటున్నది ఉండదు వాడికి, బికాస్ హీ లింక్డ్ విత్ ద హయ్యర్. సో సోల్ లెవెల్లోకి వెళ్ళిపోయినటువంటి వాడికి వాడి యొక్క కర్తవ్యాచరణ అంటున్నది హ్యాస్ అరైవ్డ్ ఎట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డివైన్ పర్పస్ ఆఫ్ గాడ్. వాడికి డివైన్ పర్పస్ ఆఫ్ గాడ్ అంటున్న విషయం చక్కగా తెలియబడి ఉంటుంది. ఆఫ్ ది వర్డ్ ఇన్కార్నేటెడ్ త్రూ ఏ ప్లానెట్ ఆఫ్ దోస్ సోలార్ ఏంజల్స్. వర్డ్ అంటే భగవంతుడి యొక్క సృష్టి అంటున్నది సౌరమండలంగా ఏర్పడింది. ఈ మన యొక్క భూమి రూపంలో అది వచ్చింది. ఈ విధాన్ని చక్కగా తెలుసు. వెదర్ దే ఎనాక్ట్ దిస్ డ్రామా యాజ్ డిడ్ ద క్రైస్ట్ so as to present to man the symbolism of death and sacrifice. So as to the symbolism of, so as to present to man the symbolism of death and sacrifice.
భూమి మీద జీసస్ ది క్రైస్ట్ అటువంటి వారు లేదా భూమి మీద ఏ పురాణ పురుషులు పుట్టినా ఆయన ఏ విధమైన సాక్రిఫైస్ చేశారో చూస్తే తెలుసుకుంటే మానవుడికి డెత్ అండ్ సాక్రిఫైస్ మీద ఒక చక్కటి విషయం అటువంటిది వాళ్ళు దర్శింపజేయించుతున్నారు, లేదా వాళ్ళు ఒక చక్కటి ఉపదేశం అటువంటిది ఇస్తున్నారు. ఇది తెలుసుకోవాలి. Death and sacrifice, or whether they enact this drama as did the Buddha, as to demonstrate to man the sacrifice and death of personal desire. To mention only two of the manifested sons of God, the Christ and the Buddha. So personal and the death of personal desire, sacrifice and death of personal desire. వాళ్ళు పర్సనల్ డిజైర్ గా కూడా ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు బుద్ధుడు క్రైస్తు వీళ్ళిద్దరు మాత్రమే చెప్పారు. అంటే వాళ్ళు తన్ మన్ ధన్ అంటారు కదా, అలా మొత్తం ఒకే భావముగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తువును బుద్ధు భగవానుడు. సో వాళ్ళు పర్సనల్ డిజైర్ గా కూడా వాళ్ళు సాక్రిఫైస్ అండ్ డెత్ అనుకునేది వాళ్ళు, అంటే ఒక పర్సనాలిటీ లెవెల్లో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా సాక్రిఫైస్ అనుకున్నది కలిగి ఉన్నటువంటి వాళ్ళు. శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఎప్పుడు కూడా సాక్రిఫైస్ అంతే. తెలివితేటలుగా ఉండాలండి అని కాదు, సాక్రిఫైసే ముఖ్యం ఇక్కడ అంతే. ఎవరోడు ఏదైనా అడుగుతుంటే చేసి పెట్టేయడమే. వాడు మన నుంచి లాభం పొంది వాడు విడిపోతాడేమో, విడిపోనిండి పర్వాలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఎంతో పరిపూర్ణమైనటువంటి ప్రేమతో వాడికి మన యొక్క టైంని, మన యొక్క మనీనో లేదా మన యొక్క విషయాలనో మన యొక్క థింగ్స్ నో వాడికి సాక్రిఫైస్ చేస్తాను కదా, అది వాడు హోల్డ్ చేసినప్పుడు వాడి యొక్క పర్సనాలిటీలో మార్పు వస్తుంది. జరిగేది ఏంటంటే వాడు ఎవడు మోసపోలేదు ఇక్కడ, పిచ్చోడే వీడేం చేయట్లేదు అట్లా. పురాణ మహానుభావులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరి దగ్గరికి ఎంతో పర్సనల్ డిజైర్స్ తోటి చాలా మంది వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు ఎంతో పరిపూర్ణమైనటువంటి ప్రేమతో వాడి యొక్క పర్సనల్ డిజైర్ని వీడు ఫుల్ఫిల్ చేస్తారు. ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఎదుటివాడు వీడు చేసినటువంటి మేలుని మర్చిపోవచ్చు, కానీ వాడిలో ఒక బీజం అంటున్నది పడింది వీళ్ళ దగ్గర నుంచి. ఆ బీజం అంటున్నది వాళ్ళలో ఎంతో మార్పు అలా తీసుకొచ్చేస్తుంది. దానికి టైం పట్టదు, ఎప్పుడు మొలకెత్తవచ్చు అనేటువంటి దానికి అలా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి పనులు. The theme remains the same, that the death of that which is lower in order to release that which is higher. The death is lower in order to release that which is higher. Death is lower అంటే ఏంటి? డెత్ అంటే ఏంటి? పర్సనల్ గా ఉండడం, ఆగిపోవడం అంటుంది డెత్. దట్ విచ్ ఈస్ లోవర్ టు రిలీజ్ ది హయ్యర్. వీడు ప్రజ్ఞాత్మకముగా సోల్ గా వీడు ఉండడం అంటున్నది ఒక హయ్యర్ కాజ్ కి వీడు డెత్ అంటున్నది జరగడం అంటున్నది ఒక విధానం. లేదా ఆర్ ఆన్ ఎ లార్జర్ స్కేల్ the death of that which is higher in the order and scale of being in order to release that which is lower. అదే విషయాన్ని మళ్ళీ ఎలా చెప్తున్నారు? సో death of that which is higher in the order. ఆర్డర్లో డెత్ ఆఫ్ దట్ విచ్ ఇస్ హయ్యర్ ఇన్ దట్ ఆర్డర్. ఇన్ ద ఆర్డర్ అంటే ఏంటి? హయ్యర్ గా ఉన్నటువంటిది ఒక లోవర్ ని లిఫ్టప్ చేయడానికి డెత్ అంటున్నది ఉంటుంది. ఇందాక అలా చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్తారు, అదే పాయింట్. The lesson needs to be learned, and it is the lesson which man is now engaged in learning. The death as the human consciousness understands it, pain and sorrow, loss and disaster, joy and distress are only such because man as that identifies himself with the life of the form and not with the life and consciousness of the soul, the solar angel, whose awareness is potentially that of the planetary deity, whose potential is, awareness is potentially that of solar angel, whose awareness is potentially that of the planetary deity. Planetary deity గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సోలే వీళ్ళ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏం జరుగుతుంది అసలు సృష్టిలో? ఈ పర్సనాలిటీ ఫీలింగ్ ఉన్నప్పుడు సారో, బాధ, దిగులు, విచారం, అయ్యో ఆయన చనిపోతాడటండి, అయ్యో ఆయన దేహం వదిలేస్తాడటండి, అయ్యో ఇంత మహానుభావులు ఆయన పోతే ఎట్లానండి? ఆయన పోతే ఏమిటండి? ఆయన పోలేదండి, అది అర్థం చేసుకోవాలి. వీడు ఆయన పోయారు అన్నట్టుగా వీడు పర్సనాలిటీ లెవెల్లో చూస్తున్నటువంటి వాడికి
ఫిజికల్ లెవెల్లో వాడు కనబడట్లేదు కాబట్టి వాడు పోయాడు అనేసి వాడు ఏదో బాధపడిపోతున్నాడు, కానీ సోల్ లెవెల్లో వీడికి దర్శనం అనేది ఎప్పుడూ ఇస్తుంటారు వాడు. సో తెలియనటువంటి వాడు దాన్ని ఏమంటాడంటే పెయిన్ అండ్ సారో, లాస్ అండ్ డిజాస్టర్, జాయ్ అండ్ డిస్ట్రెస్ ఆర్ ఓన్లీ సచ్ బికాస్ మ్యాన్ యాజ్ ఇట్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద లైఫ్ ఆఫ్ ది ఫారం. మానవుడు లైఫ్ ఆఫ్ ది ఫారం తోటి ఐడెంటిఫై అవుతున్నాడు కాబట్టి వీటిని చాలా పెయిన్ఫుల్ గా తీసుకుంటాడు. చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది వాడికి డెత్ అంటే, చాలా పెయిన్ గా ఉంటుంది. అండ్ నాట్ విత్ ద లైఫ్ అండ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్. ద సోలార్ ఏంజల్ హూస్ అవేర్నెస్ of the planetary deity, whose greater awareness in his turn is potentially that of the solar deity. ఇదంతా కూడా ఒక సోలార్ డేటీ యొక్క కార్యక్రమంలో ప్లానెటరీ డేటీ నిర్వహిస్తున్నారు. The moment a man identifies himself with his soul and not with his form, then he understands the meaning of the law of sacrifice. So law of sacrifice అన్నటువంటి విషయం ఒక సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి అర్థం అవడం వేరు, ఒక లోవర్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి అర్థం అయ్యేది ఎలా ఉంటుందంటే వాడికి చెప్పేది, వాడికి లా ఆఫ్ సాక్రిఫైస్ అంటే మన దగ్గర 10 రూపాయలు ఉందనుకోండి, 2 రూపాయలు ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందండి అంటే మీకు మళ్ళీ ఆ 2 రూపాయలు 10 రూపాయలే మీ దగ్గరకు వస్తుందండి. ఇలా చెప్పుకోవడం అంటుండేది ఉంటుంది. ఎందుకంటే వాడికి ఏదో రకంగా వాడికి సాక్రిఫైస్ చేయడం అంటున్నది అలవాటు చేయాలి. అసలు నిజానికి సోల్ లెవెల్లో వెళ్ళినటువంటి వాడికి ద రియల్ సాక్రిఫైస్ అంటే ఏంటో తెలుస్తుంది. సాక్రిఫైస్ అంటున్న దానికి నేను ప్లస్ వీడి యొక్క డెత్ అంటే విషయం ఏంటో ఇది చక్కగా తెలియబడేది ఎవరంటే సోల్ లెవెల్లో ఉంటున్నాడు తెలియబడింది. He is spontaneously governed by it, and he is one who will with deliberate intent choose to die, who deliberately intend to choose to die. అదే ఇదంతా జరుగుతుంటే మాస్టర్ గారు దేహం వదిలేడు అంటున్న విషయం చూస్తే చక్కగా he has chosen to die. అదే ఆయనకి ఏదో మలేరియా వచ్చేసింది కాబట్టి ఆయన పోయారు. ఇదంతా ఊరికే బయట చెప్పుకునేటువంటి కారణాలు కానీ నిజానికి అది కాదు. హీ హాస్ చూసెన్ టు డై జరుగుతున్న విషయం. బట్ దెర్ ఈస్ నో పెయిన్, నో సారో అండ్ నో రియల్ డెత్ ఇన్వాల్వ్. ఎక్కడ కూడా వాళ్ళు ఏదో బాధతోటి వాళ్ళు దేహం వదిలేయడానికి గొప్పది ఎక్కడ. ఎందుకంటే దేహం వదిలేయడం అనేటువంటి విషయం చక్కగా అవగాహనకు వచ్చినటువంటి వాడు దాని ఎందుకు బాధపడ్డాడు. ఉదాహరణకు ఒకడు ఉద్యోగం చేస్తున్నాడండి. ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు రిటైర్ అయ్యే సమయం వచ్చింది, రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత వాడు నిజానికి వాడు లైఫ్ గురించి అక్కడ అవగాహన ఉన్నటువంటి వాడు బాధపడ్డాడు. సంతోషంగా ఇంటికి వస్తాడు. ఎందుకంటే ఆఫీస్గా తన రెస్పాన్సిబిలిటీస్ పూర్తయ్యాయి, ఇంట్లో తను చేసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి, వాటికై పూర్తిగా టైం దానికే కేటాయిస్తాం అంటుండదు ఉన్నటువంటి వాడు బాధపడ్డాడు. లేనటువంటి వాడు అయ్యో ఆఫీస్ ఇన్నాళ్ళు నేను వచ్చాను అని చెప్పి దాని గురించి బాధపడ్డా అంటుండదు. అది ఎలాగో డెత్ ఆఫ్ ది ఫిజికల్ ఫారం అంటుండదు అంటే కూడా అంతే. This is the mystery of illusion and glamour. From these two imprisoning factors, all world saviors are free. మానవులందరూ కూడా తెలియకుండా ఇల్యూషన్ అండ్ గ్లామర్ కి లోబడిపోతారు. ఇల్యూషన్ అంటే మాయ, గ్లామర్ అంటే దాని ఒక ఇది పొర. దృష్టిలో ఈ గ్లామర్ అంటున్నది ఎక్కువగా మానవుల్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఎవరైతే కనుక వరల్డ్ సేవియర్స్ ఉన్నటువంటి మార్గంలో జీవిస్తారో వాళ్ళకి ఇల్యూషన్ గ్లామర్ ఈ రెండు వాళ్ళకి పనిచేయదని. వరల్డ్ సేవియర్స్ ఆర్ ఫ్రీ, అది రెండు వాళ్ళ మీద ప్రభావం చూపించలేదు. ఒక ఇల్యూషన్ వాళ్ళ మీద ప్రభావం చూపించలేదు, గ్లామర్ వాళ్ళ మీద ప్రభావం అంటే అధికారము ఇవి చూసి, ఎదుటివాడి బట్టలను చూసి, ఎదుటివాడి అధికారాన్ని చూసి, ఎదుటివాడి యొక్క పలుకుబడిని చూసి, ఎదుటివాడికి ఉన్నటువంటి ధన సంపాదన చూసి ఎదుటివాడికి మనం విలువిస్తున్నామా? అవేవి కాకుండా వాడిని చక్కగా విలువిస్తున్నాం, వాడికి గౌరవం ఇస్తున్నామా చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫారెన్ ఆస్పెక్ట్ సంబంధించినవి కాబట్టి ఆ దృష్టి ఏర్పడాలంటే దాని గురించి మనం ఎక్కువ చెప్పుకోవచ్చు. ఆ దృష్టి ఏర్పడాలంటే సోల్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి. సోల్ లెవెల్లో ఉన్నటువంటి గ్లామరు, ఇల్యూషన్ ఈ రెండు వాళ్ళకి ఉండవు. They are not deceived. It is well in passing to point out here that in the new age we shall enlarge our concept of this scene world savior, of this term world savior. So world saviors ante evaru ante vishayam manam bhavishyattulo cheppukuntam. At present we apply it predominantly to those souls who emerge upon the teaching ray, the second or Christ ray. ఎవరైతే ఈ టీచింగ్ రే ప్రస్తుతం సెకండరీ అన్నటువంటి దానిలో జన్మ తీసుకుని వస్తున్నారు వాళ్ళని ప్రధానంగా తీసుకున్నాం.
ఈ వరల్డ్ సేవియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళ విషయం మనం భవిష్యత్తులో చెప్పుకుందాం అంటున్నది అంటున్నారు. దే ఎనాక్ట్ ది డ్రామా ఆఫ్ సాల్వేషన్, బట్ దిస్ ఈస్ అన్ ఎర్రర్ డ్యూ టు ది ఓవర్పవరింగ్ ఎమోషనల్ గ్లామర్ ఆఫ్ ది పిసియన్ ఏజ్. పిసియన్ ఏజ్ లో ఏంటంటే ఓవర్ పవరింగ్ ఆఫ్ ది గ్లామర్, ఎమోషనల్ గ్లామర్. మైత్రేయుల వారు వచ్చి మన ముందు ఊరిని కూర్చున్నారు అనుకోండి, ఊరికి ఉదాహరణకి. అంటే మన ఉద్దేశం ఏంటి, మైత్రేయుల వారు అంటే ఆయన ఏదో జగద్గురువు ఇది అంటే ఆ భావంతో ఆయన్ని మనం చూడడం అంటుండదే ఉంటుంది. కానీ ఆయన ఒక గురువు, మనకి ఏదో ఉపదేశం చేయడానికి వచ్చారు. ఆయన ఉపదేశం ఎంతవరకు విందాం, చక్కగా ఆయన చెప్పేటువంటి విషయం వినేసి మనం చక్కగా దాన్ని ఆచరణలో పెట్టుకుందాం అంటే ఎంతవరకు పనిచేస్తుంది మనకి? అది చాలా తక్కువగా పనిచేస్తుంది. దాని ఫ్యాక్ట్ చెప్పుకోవాలి. ఎక్కువ మనలో ఎక్కువ పనిచేసేటువంటిది ఏమిటంటే ఆయన జగద్గురు అనేటువంటి పాయింట్ ఎక్కువ పనిచేస్తుంది. అందుగురించి వాళ్ళు కనబడరు. ఎందుకంటే గ్లామర్ అదంతా కూడా. జగద్గురువు అయినా లేదా ఒక మామూలు గురువు అయినా మనకు కావాల్సింది ఏమిటంటే మనకి జీవించవలసిన దానికి చక్కటి మార్గం అంతే. ఆయన జగద్గురువు అయినంత మాత్రం మన యొక్క కర్మఫలం ఏం తొలగిపోదు, లేదా మన యొక్క పూర్వకర్మ అనేటువంటి రైతు అవ్వదు. మనకి ఇది ఏమిటి ఉపయోగం అంటే కనుక మనం ఉన్న స్థితిలో నుంచి మనం చక్కగా అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఉపదేశం మనకి చక్కగా ఇవ్వాలి. అది జగద్గురువు అయినా ఇవ్వచ్చు, లేదా మామూలు గురువు అయినా, ఎవరిచ్చినా ఒకటే. కానీ ఒక జగద్గురువు వచ్చారనుకోండి మన దగ్గరికి, మనం ఏంటంటే ఆయన ఒక పోస్టు, ఆయన ఒక ఇది, దాని మీద దృష్టి ఎక్కువ వెళ్ళిపోతుందండి అని చెప్తున్నారు. అదే చెప్తున్నారు. ఓవర్ పవరింగ్ ఎమోషనల్ గ్లామర్ ఆఫ్ ది పిసియన్. ఇదంతా ఏం చేయాలంటే ఈ పిసియన్ ఏజ్ యొక్క వాసనలు అవన్నీ కూడా. దిస్ astral influence has its roots in the past Atlantean civilization which preceded us. In that age, the astral body was the vision. But the world saviors must be recognized after coming forth to serve the race with sacrifice of some kind along many lines and in many forms. They may ఈ అక్వేరియన్ ఏజ్ లో పరమ గురువులు కానివ్వండి, లేదా ది సేవియర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఎలా వాళ్ళు సేవ్ చేయొచ్చు అన్నటువంటి విషయంగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అని చెప్తే అందరూ కూడా గురు మార్గంగానే వస్తారని అనుకోవద్దు దయచేసి. కొందరు బిజినెస్ మ్యాన్ గా వచ్చి పీపుల్ ని సేవ్ చేస్తారు, కొందరు ఫిలిం డైరెక్టర్స్ గా వచ్చి పీపుల్ ని సేవ్ చేస్తారు, కొందరు అలా వాళ్ళు దే సెలెక్ట్ ద ఫీల్డ్ టు సేవ్ ది వరల్డ్. దే సెలెక్ట్ ద ఫీల్డ్. అంటే ఒక పురాణం వింటే ఎటువంటి మార్పు అనేటువంటిది వస్తుందో ఆ మార్పు ఏ విధాలుగా తీసుకురావచ్చు అన్నటువంటి విషయం వాళ్ళు ఎంచుకుంటారు. ఒక ఫిలిం చూస్తే అటువంటి మార్పు వస్తుంది అన్నటువంటి విషయం వీళ్ళకి అనిపిస్తే వీళ్ళు ఒక డైరెక్టర్ గా మారుతారు, ఒక మంచి ఫిలిం తీస్తారు. ఆ ఫిలిం చక్కగా అందరూ చూస్తారు, తద్వారా చూసేటికి వాళ్ళలో తెలియనటువంటి మార్పు వచ్చేస్తుంది. మార్పు రావాలి అంతే. ఏ రకంగా వచ్చింది, ఏ మూలంగా వచ్చింది అనేటువంటి పెద్ద పాయింట్ కాదు. ఒక సినిమా చూశాడు, మారిపోయాడు అనుకోండి, చాలు, దట్స్ ఆల్ రైట్. ఆ సినిమా తీసినటువంటి డైరెక్టర్ గారి ద్వారా పనిచేసిన పరమగురువులే. పరమగురువులు అంటే కేవలం రోజు ప్రేయర్ చేసుకునే వాళ్ళ ద్వారానే ఉంటారని అనుకోకూడదు ఎప్పుడు. పరమగురువులు అంటే ఇట్ ఇస్ ఏ మల్టీ డైమెన్షనల్. వాళ్ళు ఎటువంటి ఫీల్డ్ లో వెళ్ళిపోయి వాళ్ళు పనిచేయాలనుకుంటే అటువంటి ఫీల్డ్ లో గడిపోతారు. కాకపోతే మనకు ప్రార్థన ఇలాంటివి ఎందుకు ఇచ్చారంటే మనం ఒక మార్గంలో ఉంచుకోవడం అంటే జరుగుతుంది ఇవాళ. అది లేకపోతే ఏమవుతుందంటే మనం డివైడ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కూడా మనకు ఒక ప్రార్థన, ఒక విధానం అనేది ఏర్పడుతుంది. But they are dedicated souls. They rescue, they lift, they integrate, they illumine, and the net result of their work from the angle of ultimate history is good. ఏంటి అల్టిమేట్ హిస్టరీ అంటే ఒక చక్కటి విధానం అంటే ఏర్పడటమే అల్టిమేట్ హిస్టరీ. అది ఒకటి ఏర్పడుతుందట అంటే ఆ ఫీల్డ్ లో గడిపోతారు. ఒక ఆర్మీ ద్వారా అవుతుంది అంటే ఆర్మీ ఫీల్డ్ లో గడిపోతారు. ఒక పోలీసుల ద్వారా అవుతుంటే పోలీస్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ పనిచేస్తారు. లేదా ఒక బిజినెస్ మ్యాన్ ఫీల్డ్ అవుతుందంటే అటు వచ్చేస్తారు. ఎటు రావాలనుకుంటే అటు వెళ్ళిపోతారు. This law of sacrifice and the impulse to give can also be traced throughout every kingdom in nature. It is typified for us in the basic sacrifices which take place between the various kingdoms. The essential qualities of the minerals and chemicals of the earth are an instance in point. They are needed by other forms of life and are donated to man through the medium of the vegetable kingdom and through the water which he drinks, and thus even in the first and the densest kingdom in nature, whose consciousness is so far remote from ours, does this process of giving hold good. But the tracing of this law of sacrifice in the subhuman kingdoms is not possible
here, and we must confine our attention on the world of human being and consciousness. అంతేకాకుండా లోవర్ బీయింగ్స్ కూడా ఎంతో సాక్రిఫైసింగ్ గా జీవిస్తున్నాయి మన చుట్టూ. వాళ్ళు లోవర్ బీయింగ్స్ అంటే మినరల్ కింగ్డమ్ మనలోకి ప్లాంట్ కింగ్డమ్ ద్వారా వచ్చి ఎంత మనకి కాస్మిక్ ఫైర్ లో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మినరల్ కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్ లోకి ఎలా టర్న్ అయ్యి ఎలా ప్లాంట్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ లోకి వెళ్ళడం అంటే జరుగుతుంది. తర్వాత ఈ ప్లాంట్ కింగ్డమ్ హ్యూమన్ కింగ్డమ్ లోకి ఎలా వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో ఒక లోవర్ బీయింగ్ ఒక హయ్యర్ బీయింగ్ కి తన యొక్క సర్వస్వము అర్పించుకోవడం అంటుంది జరగడం అంటున్నది ఈ లా ఆఫ్ సాక్రిఫైస్. అంటే ఒక మెటల్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏమిటి మన దేహ నిర్మాణమునకు, మన దేహానికి కావాల్సినటువంటి ఒక చక్కటి పోషణ ఇవన్నీ ఇస్తున్నాయి కదా ఒక లోవర్ ఒక ఎలిమెంట్స్. అవి ఇవ్వకపోతే మనం ఈ రకంగా ఉండలేం కదా. కనుక అవి పరిపూర్ణంగా మనం హాయిగా జీవించడానికి వాటిని అవి సాక్రిఫైస్ చేసుకున్నాయి. ఇక్కడ లా ఆఫ్ సాక్రిఫైస్ అంటే అది. అంతవరకు మనం చెప్పుకుందాం, మిగిలిన విషయాల్లోకి మనం వెళ్ళొద్దని చెప్తున్నారా. దట్ ఈస్ ఫస్ట్ లా. నెంబర్ సెకండ్ లా ఏంటంటే ది వర్క్ ఆఫ్ salvage or salvation. The law of sacrifice means also salvage and underlies all the evolutionary process, and particularly does this emerge into clear significance in the human family. The instinct to betterment, the urge to progress, physical, emotional, and intellectual, the effort to ameliorate conditions, the tendency to philanthropy, which is so rapidly taking hold of the world, and the sense of responsibilities, which does make men realize that they are their brother's keeper, are all expressions of this sacrificial instinct. వీళ్ళు లా ఆఫ్ సాల్వేషన్ అంటే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి అర్పించుకోవడం, ఇదంతా కూడా లా ఆఫ్ సాక్రిఫైస్. వాడు జీవిస్తూ వాడు ఫ్యామిలీకి చక్కగా ఫ్యామిలీ యొక్క బెటర్మెంట్ వీడు పనిచేయడం అంటే కూడా లా ఆఫ్ సాక్రిఫైస్. వాడి దారి వాడు చూపించుకోకుండా వాళ్ళ తమ్ముళ్ళకి మాస్టర్ గారు తన తమ్ముళ్ళకి ఎంతో సాక్రిఫైస్ చేస్తారు కదా. జీవితం ఎంత ఆయన జన్మ తీసుకున్నప్పటి నుంచి ఎంతో సాక్రిఫైస్ మాస్టర్ గారి లైఫ్ అంతా కూడా. లా ఆఫ్ సాక్రిఫైస్ అంటే మన పరమగురువుల యొక్క చరిత్ర చదువుకుంటే లా ఆఫ్ సాక్రిఫైస్ అంటే వాళ్ళ బ్రదర్స్ కి ఆయన ఎంతో సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ కుటుంబానికి ఎంతో సాక్రిఫైస్ చేశారు, మానవ జాతికి ఎంతో సాక్రిఫైస్ చేశారు. అది సాక్రిఫైస్ అంటే అలా. The instinct to betterment, the urge to progress, the effort to ameliorate conditions, the tendency to adi brother's keeper adi. This factor, though not unrecognized by modern psychology, is of far wider significance than has yet been realized. This instinctual tendency is the one that itself governs the law of rebirth. It is the expression of a still greater factor in the creative process. It is the major remaining impulse which impelled the soul of God himself to enter into form life, which impels life upon the evolutionary arc to progress down into matter, producing thus the immanence of God. It is that also అది ఏంటంటే లా ఆఫ్ రీబర్త్ అంటే దేని మీద ఆధారపడుతుంది. లా ఆఫ్ రీబర్త్ అంటే వీడు చక్కగా భూమి మీద జీవించుతూ వీడు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని వీడు చక్కగా చేస్తూ ఉంటే వీడు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఇన్స్టింక్చువల్ టెండెన్సీ is the one that itself governs the law of rebirth. సో వీళ్ళు ఒక ఇన్స్టింక్చువల్ టెండెన్సీ అంటే డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో చెయ్యాలి, ఈ కుటుంబానికి నేను ఏదో చేయడం ఆగిపోయింది, అది ఏదో చెయ్యాలి, వీళ్ళకి ఏదో చెయ్యాలి, నా కొడుకులు పాపం ఇలా ఉండిపోయారు, నా సంసారం ఇలా ఉండిపోయారు, వీళ్ళకి ఏదో చేయాలన్నటువంటి దీనిలో వాడు దేహం వదిలేస్తారు కదండి. వాళ్ళకి ఏదో చేయాలన్నటువంటి భావంలో వాడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ అక్కడ అలా పుట్టి వాడికి అక్కడ మళ్ళీ ట్రైనింగ్ అవుతుంది. నేను చేయవలసింది వీడికి ఏం లేదు అంటే విషయం వాడు రియలైజ్ అవుతుంది. రియలైజ్ అయిన తర్వాత వచ్చేటువంటి జన్మలు వేరుగా ఉంటాయి. దీని ముందు కొంచెం తేడాలుగా లా ఆఫ్ రీబర్త్ అనే విషయంగా ఇక్కడ, which impels life upon the evolutionary arc to progress down into matter, producing thus the immanence of God. It is that also which drives humanity forward into its wild struggle for material well-being. ఏం జరుగుతుంది? లైఫ్ అపాన్ ఈ ఇన్వల్యూషనరీ ఆర్క్ లో వెళ్ళిపోతుంది. లా ఆఫ్ రీబర్త్ అంటే దానిలో తీసుకున్నప్పుడు వీడు ఇంపెల్డ్ ది సన్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ టు ఎంటర్ ఇన్ టు ఫార్మ్ లైఫ్. ఫార్మ్ లైఫ్ లోకి ఎప్పుడైతే వీడు ఎంటర్ అయ్యాడో అప్పుడు వీడు సన్ విచ్ ఇంపెల్స్ లైఫ్ అపాన్ ది ఇన్వల్యూషనరీ ఆర్క్. వీడు లైఫ్ ని వీడు దాన్ని ఇన్వల్యూషనరీ ఆర్క్ లోకి ఎప్పుడైతే తీసుకున్నాడో అంటే
భౌతికమైనటువంటి రూపంలోకి ఎప్పుడైతే వీడు దిగాడో సోల్ లెవెల్లో నుంచి జన్మ అనేటువంటి తీసుకోవడంలో వీడు చుట్టూతా ఉన్నటువంటి మెటీరియల్ వెల్బీయింగ్స్ ఇవన్నీ కూడా అవన్నీ వీటిని అట్రాక్ట్ చేసేస్తాను. దాన్నే మాయా అన్నారు, దాన్నే ప్రకృతి అన్నారు, దాన్నే అవిద్య అని కూడా చెప్తారు. ఫర్ మెటీరియల్ వెల్బీయింగ్ ఇట్ ఈస్ దట్ టు విచ్ అడ్జస్ట్ మ్యాన్ eventually to turn his back upon the world, the flesh and the devil, as the New Testament puts it. న్యూ టెస్ట్మెంట్ లో ఏమనిచ్చంటే ఫ్లెష్ అండ్ ది డెవిల్ అన్నది. ఇదంతా మాయగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నారంటే డెవిల్ అన్నటువంటి పదం వాడడంలో దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అంటే ఉన్నది అక్కడ ఉన్నది వీడికి మోహింపజేస్తుంది, వీడు వెళ్ళాల్సినటువంటి మార్గం నాకు భిన్నంగా చూపిస్తుంది కాబట్టి దాన్ని డెవిల్ అన్నటువంటి పదం వాడారు. డెవిల్ అంటే అదేదో రాక్షసత్వముగా అదేదో ఉండకూడనటువంటి విషయంగా అర్థం చేసుకోకూడదు. పదాన్ని కొంచెం జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుంటే సృష్టిలో వీడు నిజానికి వీడు పురోగమించవలసినటువంటి స్థితి కన్నా వీడు అవి చుట్టూతా అంటే వీడు వేరేగా మార్గంలో వీడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి దాన్ని డెవిల్ అంటే పదం వాడారు ఇక్కడ. సింపుల్స్ ఫ్లెష్ అండ్ డెవిల్ అన్నారు. The New Testament puts it and orient himself to the things of spiritual importance. The prodigal son sacrificed the father's home when he chose to wander forth into the far country. He wasted and sacrificed his substance to the use he made of the experience of life on earth until he had exhausted all his resources, and there was not left but the eventual sacrifice of what he held so dear but had discovered to be so unsatisfying. For these things of lesser values, he had sacrificed higher values and had to return again whence he came. He had to ఒక హయ్యర్ వాల్యూ అంటున్నది ఒక లోవర్ వాల్యూకి సాక్రిఫైస్ చేయడం అంటున్నది పెద్దలు ఇచ్చినటువంటి మార్గం లేదా సాధనకు సంబంధించిన దాన్ని ఏమన్నారు ఫాదర్స్ హోమ్ అన్నారు. ది prodigal son sacrificed the father's home when he chose to wander forth into the far country. ఫార్ కంట్రీ అంటే ఏంటి, భౌతికమైన స్థితిలో నుంచి ఉత్తమ స్థితిలోకి వీడు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఫాదర్స్ హోమ్ వీడు సాక్రిఫైస్ గా వీడు పెడతాడు. అంటే ఏమిటి ఫాదర్స్ హోమ్ అంటే ఏమిటి, ఫాదర్ ఇచ్చినటువంటి రూపమును ఇప్పుడు ఒక హయ్యర్ పర్పస్ కి వీడు వాడుతాడు. ఈ ఫాదర్స్ హోమ్ అంటే ఏమిటి, ఫాదర్ హోమ్ అంటే ఫాదర్ ఇచ్చినటువంటి దేహం. సో దాన్ని ఏమన్నారు ఇక్కడ ఇంటూ ద ఫార్ కంట్రీ అన్నారు. హీ వేస్టెడ్ అండ్ సాక్రిఫైస్డ్ హిస్ సబ్స్టెన్స్ టు ద యూజ్ హీ మేడ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. హీ వేస్టెడ్. ఎందుకు వేస్టెడ్ గా చేసాడు వీడు అంటే భూమి మీద వీడు జీవిస్తూ ఉన్నప్పుడు ఎంతసేపు వీడు పర్సనాలిటీ లెవెల్ గా చెప్పినప్పుడు ఇట్ ఈస్ వేస్టెడ్. He wasted and sacrificed his substance to the use he made of the experience of life on earth until he had exhausted all his resources and there was not left. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటున్నది వచ్చేంత వరకు వాటిలో ఆ పదం రావాలి. వాడు అప్పటిదాకా వాడు జీవించినటువంటి లైఫ్ ఇస్ వేస్ట్. ఆ మాట రావాలంటే వాడివి అన్నటువంటిది ఏదైతే వీడు భావిస్తున్నాడో అవన్నీ వాడు అలా వాడేస్తాడు. ధన రూపంగా వస్తు రూపంగా ఇవన్నీ ఉన్నటువంటివి అలా వాడేస్తాడు. అవన్నీ అలా వేస్ట్ అవుతాయి. చివరికి ఒకనొక స్థితి వస్తుంది నాట్ అన్నారు, ఏమీ లేదు వాడిదంటూ ఏమీ లేదు ఆ స్థితి వస్తుంది. అంటే సాధన అంటున్నది రెండు రకాలుగా వెళుతుంది. ఒకటి తనకున్నవన్నీ అలా పోగొట్టుకుంటూ వెళ్ళిపోవడం ఒకటి, లేదా తనకున్న అలా అలా పెరిగిపోవడం ఒకటి. రెండు రకాలుగా వెళుతుంది సాధన. సో ఏది ఏం జరుగుతోంది అనేటువంటి విషయంలో అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే పోతున్న వీడి సోల్ లెవెల్లో వీడు ఎవాల్వ్ అవుతున్నాడా అంటే చూస్తాడు, లేదా వస్తున్నా వీడు సోల్ లెవెల్లో ఎవాల్వ్ అవుతున్నాడా లేదా అంటే. ఈ సోల్ ఎవాల్వ్ అవడమే ఇక్కడ ప్రధానం, కానీ వీడికి వస్తువులు ధనము ఇవన్నీ పోతున్నాయా వస్తున్నాయా అన్నది పెద్ద పాయింట్ కాదండి అని చెప్తున్నాను. నాట్ లెఫ్ట్ బట్ ద ఈవెన్చువల్ సాక్రిఫైస్ ఆఫ్ వాట్ హీ హెల్డ్ so dear but had discovered to be so unsatisfying. But he gave the eventual sacrifice of what he held so dear. తనకి ఏదైతే తను స్వచ్ఛందంగా అలా ఇచ్చేయగలిగితే అది ఫైన్, లేకపోతే తన దగ్గర నుంచి అవి తీసుకువెళ్ళిపోబడతాయి. ఎందుకంటే వీటిలో ఒక సాక్రిఫైస్ మైండ్ రావాలి. రావడానికి తన నుంచి అలా వెళ్ళిపోబడతాయి. తన కుమారుడే తన ఇంట్లోకి చేరి తన్ని బయట నెట్టేస్తాడు.
వీడు అలా ఏడుస్తాడు అలా బయటికి. వీటిలో సాక్రిఫైస్ గుణం రావాలి. వాడు ఎంతసేపు వాడు వెనకేసుకుందా అంటున్న గుణంలో ఉంటున్నాడు అంటే సాక్రిఫైస్ గుణం అంటున్నది అందివ్వడానికి అనేక రకాల పరిస్థితులు సోల్ ఎంచుకుంటుంది. But he had discovered to be so unsatisfying. For these things of lesser value, he had sacrificed the higher values. For these things of lesser value, he had sacrificed higher values. ఈ భౌతికమైన విషయాలు వీటికి జీవించడంలో వీడు హయ్యర్ థింగ్స్ వీడు ఎలా సాక్రిఫైస్ చేసేస్తున్నాడు. And he had to return again once he came. వీడు ఏదో ఒక రోజు వర్స్ అవ్వాలి. ఇది కాదండి వాడు కష్టపెట్టిన ఇష్టం లేదు. మా భగవంతుడు కూడా వాడికి అన్ని అలా ఇస్తూ వాడికి వాడు మారతాడని అలా చూస్తాడండి. ఆయన ఎంత ఓర్పు అంటే అంత ఓర్పు అలా చూస్తుంటాడు. ఏదో ఒక స్థితిలో వాడు తెలుసుకొని ఇవన్నీ కూడా ఇది కాదు నేను జీవించవలసినటువంటి మార్గం అంటే తెలుసుకున్నట్టు వాడు ఇది చాలా సుఖమా. సో ఇలా జీవిస్తున్నట్టు ఒక హయ్యర్ థింగ్ ఒక లోవర్ థింగ్ కి ఎలా సాక్రిఫైస్ చేసేసి ఉండడం అంటే జీవిస్తున్నటువంటి వాడికి వాడు ఏదో ఒక రోజు వాడు రిటర్న్ వెళ్ళాలి, రివర్స్ వెళ్ళాలి. Whence he came, such is the life story of all the sons of God who came into incarnation is given to us under the symbolism of the Bible, but the theme in all the world Bibles is the same. People అన్నిట్లో ఇచ్చినటువంటి థీమ్ ఒకటేనండి. ఎవడికి వాడు గోడలు కట్టుకుని వింటున్నాడు కానీ అన్నిట్లో ఇచ్చినటువంటి విధానం ఒకటే. జీసస్ గారు చూపించినటువంటి విధానం అదే. మైత్రేయుల వారు లేదా మనకి శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి విధానం అదే. కనుక ఎప్పుడు కూడా లా ఆఫ్ సాక్రిఫైస్ ఇక్కడ జరుగుతుంది కానీ ఇంకేం లేదు. దిస్ అర్జ్ టు సాక్రిఫైస్ టు రిలింక్విష్ దిస్ ఫర్ దట్, రిలింక్విష్ దిస్ ఫర్ దట్, టు చూస్ వన్ వే ఆర్ లైన్ ఆఫ్ కండక్ట్ and the sacrifice another way or lose in order eventually to gain. Such is the underlying story of evolution. Underlying story of evolution ఏమిటంటే సాక్రిఫైస్ అనదర్ వే. మన కుటుంబం ఉందనుకోండి, అంటే ఈ మాట అంటే మనం భయపడతాం కానీ మన కుటుంబానికి కూడా మనం సాక్రిఫైస్ చేసేసుకోవడం. మనకి ఏం కావాలో చేసి పెట్టేస్తున్నాడు. నేను నీకు ఎంత చేశాను నువ్వు నాకేం చేసి పెట్టావు అన్నటువంటి విషయంగా వెళ్ళకండి ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే మనలో లా ఆఫ్ సాక్రిఫైస్ రాదు, బిజినెస్ ఉంటుంది. మన చుట్టాలు మన వీళ్ళు వాళ్ళు మనం 10 చేసేవాడు ఒకడు చేయలేదంటే థ్యాంక్ యూ చెప్పండి వాడికి. అంటే మనలో సాక్రిఫైస్ గుణం పెరగడానికి వాడు ఒక స్థానం ఏర్పరిచాడు. మనం వాడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం కప్పు కాఫీ ఇచ్చాం, వాడి ఇంటికి వెళ్ళినప్పుడు కప్పు కాఫీ ఇవ్వలేదు అనుకోండి థ్యాంక్స్ చెప్పుకోండి వాడికి. ఎందుకంటే మనలో సాక్రిఫైస్ గుణం చక్కగా పెంపొందింపడుతుంది. మళ్ళీ వాడు ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ మనం కప్పు కాఫీ ఇవ్వగలగాలి. మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఇవ్వండి. అలా చేయడం చేత అవుతుంటే మళ్ళీ సాక్రిఫైస్ గుణం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మనం కప్పు కాఫీ ఇచ్చాం, వాడు కప్పు కాఫీ ఇస్తే అది చూసుకుని మనం కాఫీ మళ్ళీ రెండోసారి ఇస్తాం అన్నటువంటి విషయంగా మన యొక్క క్యాలిక్యులేషన్స్ ఉన్నాయనుకోండి. మన యొక్క పర్సనాలిటీ లెవెల్లో మన ఫ్రెండ్స్ తోటి, మన రిలేటివ్స్ తోటి, మన ఫ్యామిలీ తోటి ఇలా ఉంటుంది అనుకోండి. దట్ మీన్స్ వీళ్ళలో సాక్రిఫైస్ లేదు, బిజినెస్ ఉంది. దిస్ నీడ్స్ సైకలాజికల్ అండర్స్టాండింగ్. It is the governing principle of life itself and runs like a golden pattern of beauty through the dark materials of which human history is constructed. Human history అంతా కూడా ఈ లా ఆఫ్ సాక్రిఫైస్ మీదే కన్స్ట్రక్ట్ అయి ఉందండి. ప్రధానంగా సాక్రిఫైస్ గుణం బాగా పెంచుకోవాలి. దీని యొక్క విషయం అంతా కూడా మెయిన్గా అది. ఈ సాక్రిఫైస్ గుణం ఎంతగా మనలో కలుగుతుందో అంతగా మనం సోల్ లెవెల్లోకి దగ్గరికి వెళ్తాం. Then this does urge to sacrifice is under in order to win, gain or salvage that which is deemed desirable is understood, then the whole clue to man's unfoldment will stand revealed. So urge to sacrifice in order to win. ఎప్పుడు కూడా ఎవడు అడుగుతాడో మనం ఇది చేద్దాం అంటే భావంగా ఉండండి. ఎప్పుడు కూడా ఎవడు నుంచి ఫోన్ వచ్చినా ఎవరి నుంచి ఏదైనా హెల్ప్ అడిగినా వెంటనే వాడికి చేసేయడం అంటుండేదే మార్గంగా కలిగి ఉండడం అంటుంది ప్రధానం. వాడు మనకి హెల్ప్ చేసాడా, ఇంతకుముందు వాడికి 10 సార్లు హెల్ప్ చేశాను వాడు ఎప్పుడూ చేయలేదు అంటే లాజిక్ లోకి పడ్డామా పోయింది. మనకి సాధన అంటే అక్కడ దాకా వెళ్ళి వీడు జారిపోయి కింద పాము నోట్లో పడినట్టుగా అయిపోతుంది. వాడు అడిగాడా వెంటనే చేసేయడం చేత ఏమవుతుందంటే మనలో సాక్రిఫైస్ గుణం బాగా పెరుగుతుంది. తద్వారా వీడు హీల్ బి బాన్ టు విన్ అన్నారు కదా. ద టెండెన్సీ అది సాక్రిఫైస్ ఇస్ ఇన్ ఆర్డర్ టు విన్, గెయిన్ or salvage that which is deemed desirable is understood, then the whole clue to man's unfoldment will stand revealed. This tendency or urge of something different to desire,
కొంత విషయం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకోవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.